చాలా మంది నవ్వుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ విధంగా వీడియోస్ చేయడం కారణంగా చాలా మందయితే నవ్వుతున్నారనమాట. సో, నవ్వడం వల్ల ఏం ప్రాబ్లమ్ లేదు. సో, ఈరోజు కాకపోతే ఈ నవ్వు ఎప్పుడు ఆగుతుందంటే, మనం ఏదో ఒక రోజు సక్సెస్ సాధించిన తర్వాతే. ఈరోజు నవ్వుతున్నారు. రేపు పొద్దున్న ఇదే వీడియోస్ కారణంగా నాకేమైనా మనీ వచ్చిందనుకోండి, ఆ మనీని చూసి మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఏ మనోడే అనేసి. చూసారా ఎంత ఈజీగా మారిపోతున్నారో? సో, ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఈరోజు నేను సక్సెస్ అయితే సాధించడానికి ట్రై చేస్తున్నాను. సో, నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాననమాట. సో, ఈరోజు మీరు నవ్వుతున్నారు. నవ్వుకోండి. నేనేమనుకోను. కానీ ఏదో ఒక రోజు ఎవడైనా సరే నేనలా ప్రయత్నిస్తున్నాను. ఏదో ఒక రోజు ఇప్పుడు కాకపోతే ఏ 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా సరే సక్సెస్ వస్తదనమాట. సో, అప్పుడు మనోడేరా అంటే ఖచ్చితంగా సరే ఇక్కడ ఉండిపోద్ది. రేపు పలానా టైంలోని వాడికేమైనా చేయాలన్నా సరే ఇది నేను స్టార్టింగ్ చేసినప్పుడు ఈ విధంగా మాట్లాడారురా అంటే కొద్దిగైనా సరే మనసులో ఉంటది భయ్యా ఫీలింగయితే. ఇప్పుడు నాకెందుకంటానంటే దగ్గరుండి "రేయ్! మనోడే కదా! మన ఇలా చేస్తున్నాడు. ఒక ఛానెల్ స్టార్ట్ చేసాడు. ఈ రోజు కాకపోయినా సరే ఎప్పటికైనా సరే సపోర్ట్ ఇద్దాం. ఒక మంచిగా ఆడిని వెనకుండి నడిపిద్దాం" అనే విధంగా మాట్లాడకుండానా, ఇప్పుడు ఈ వీడియో చూసే నవ్వుకుంటున్నారు భయ్యా. అంటే నేను ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నా సరే, ఈ వీడియోస్‌లోనే ఎక్కడైనా అక్కడ చిన్న చిన్న లింకులు దొరుకుతాయని చూసుకొని మరి వాటిని చూసి నవ్వుకుంటున్నారు. నిజంగా అది బాధగా ఉంది. నేనేం చెప్తున్నాను. ఎనకుండి మన ఊరు వాళ్ళు. నేను చెప్తాను మా ఊరు వాళ్ళే. వెనకుండి నడిపించాల్సింది పోయి, అలాంటోడు అలా చేత్తన్నారా చూడండ్రా ఏం చేత్తన్నాడో అని నన్ను చూసి నవ్వుకుంటున్నారు బే. నవ్వుకోండి నాకేం ప్రాబ్లమ్ లేదు బే. నవ్వుకుంటారా నవ్వుకోండి. నన్ను చూసి 10 మంది నవ్వుకుంటున్నారు అంటే ఒక విధంగా నాకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షనే. కానీ ఏదో ఒక రోజు సక్సెస్ అయితే వస్తది. ఆ రోజు మనోడే కదరా అనేసి మన దగ్గరకొచ్చి అంటే ఖచ్చితంగా సరే మనసులో ఖచ్చితంగా నాకని కాదు భయ్ ఎవ్వడికైనా సరే అప్పటిదాకా ఫుల్‌గా మనిషిని చూసి విపరీతంగా నవ్వుకొని ఏదో కొద్దిగా దగ్గర ఒక సక్సెస్ వచ్చిన తర్వాత దగ్గరకొచ్చిన తర్వాత అరే! మనోడే కదరా! ఆ విధంగా చేస్తే ఎందుకు మాట్లాడకూడదు మనం మంచిగా ఉందాంరా అనే విధంగా అయితే ఉంటాడు. సో, ఆ రోజు ఉండిపోతుంది ఖచ్చితంగా వాడికి. ఈడు నేను స్టార్టింగ్ చేసిన కొత్తలోనే ఈ విధంగా మాట్లాడాడు. ఇప్పుడేదో నా దగ్గర కొద్దిగా మనీ ఇలాగ ఉందనేసి ఈ రోజు ఇలాగా మాట్లాడుతున్నాడు అని ఖచ్చితంగా లోపల ఉంటది. సో, ఇక్కడి నుంచి మానేయండి దయచేసి. మ మరే చెప్తే మానని వాళ్ళైతే లేరురా. అందుకే నవ్వుకుంటారా? నవ్వుకోండి. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ అందరికి సమాధానం చెప్పగలననే నమ్మకం అయితే నాకుంది. సో, ఆ రోజు మాట్లాడుకుందాం. అసలు విషయం ఏంటంటే నేనిప్పుడు ఏమి చెప్పను. నవ్వుకుంటారా నవ్వుకోండి. నేనెందుకంటే ఎంత బాధకు పడకపోతే మీది ప్రత్యేకించి ఇలాంటి వాళ్ళ కోసం వీడియో చేయాల్సొస్తుందంటే నాకైతే చాలా బాధగా ఉంది భయ్యా. నేను ఇన్ఫర్మేషన్ మీకిస్తున్నా సరే నన్ను చూసి నవ్వుకుంటున్నారు. అదే నాకు ఇదిగా ఉంది. సో, నవ్వుకుంటే నవ్వుకోండి. ఎందుకంటే మన ప్రెజెంట్ జనరేషన్ చూసుకున్నట్లయితే ఒకడు ఎదుగుతుంటే చూడలేని కళ్ళు ఎన్నో ఉన్నాయి. సో, ఆ కళ్ళలోని వీళ్ళ కళ్ళు గూడా ఉన్నాయనైతే నేను అనుకుంటున్నాను. నేను చూసుకున్నట్లు ప్రెజెంట్ జనరేషన్‌లో తెలుసు కదా! అందరూ ఒకడు ఎదిగితే వాడిని ఎలాగ సరే కింద లాగుతారని చూత్తారు. సో, వాళ్ళకి వ్యతిరేకంగా నేను వెళ్తున్నాను గనక ఆ విధంగా జరుగుతుందనైతే నేను అనుకుంటున్నాను. సో, ఇక నుంచైనా సరే అలాంటివి తగ్గిస్తే మంచిదనేదైతే నేను అనుకున్నాను. అండ్ మరీ అంత చెయ్యొచ్చు, నవ్వుకోవచ్చు. కానీ మరీ డార్క్‌గా ఉంది. చాలా బాధగా ఉంది అదైతే చెప్పాలంటే. సో, ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను. సరే మీ ఇష్టం. ఎవడ బాధ ఆడిది కదా! ఎవడి స్వతంత్రం ఆడిది. నోటికి స్వాతంత్రం ఉందని విపరీతంగా వాడకూడదు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సరే అది పనిష్ చేస్తది. సో, నా అభిప్రాయం అయితే నేను చెప్పాను. ఈ వీడియో ఎవరికొస్తుందో ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. ఈ వీడియో ఎవరి కోసం పెట్టానో. సో, వాళ్ళకి అర్థమైతే చాలు. సరే థాంక్ యూ.